పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ మొదటి మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు భారీ ప్రమాదం జరిగింది. బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది అతని ముఖానికి నేరుగా తగిలి అతను నేలపై పడిపోయాడు. అతని ముఖం నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. ఆ తర్వాత రచిన్ను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. లాహోర్ గడాఫీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల వైఫల్యం కారణంగా రచిన్ రవీంద్ర గాయపడ్డాడని సోషల్ మీడియాలో అభిమానులు ఆరోపిస్తున్నారు. లైట్లు సరిగ్గా లేకపోవడం వల్ల అతను బంతిని సరిగ్గా చూడలేకపోయాడు. దీని కారణంగా బంతి అతని కన్ను, నుదిటి దగ్గర నేరుగా తాకింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఖుష్దిల్ షా ఇచ్చిన క్యాచ్ను రవీంద్ర పట్టుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ మరుసటి క్షణంలో బంతి అతని ముఖాన్ని తాకడంతో రక్తంతో తడిసిపోయింది. నేలపై అలానే కూర్చున్న రవీంద్ర కొద్దిసేపటి తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. చాలా కాలం తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ టోర్నమెంట్ జరగబోతోంది.